ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఋషి పంచమి. మన అందరం కూడా ఋషి సంతతి నుండి వచ్చాం, కానీ మర్చిపోయాం. మనం ఋషులు అనుకోవడం లేదు. చూడండి, సప్త మహర్షులు మనందరికీ తెలిసిందే. ఎవరి గోత్రం చూసుకోండి, భరద్వాజ్ గోత్రం. చూడండి, ఏ గోత్రాలు తీసుకున్నా దానికి ఒక మహర్షి మనకి ఆదిలో ఉంటారు. మూలం మహర్షులే. వాళ్ళ సంతతి నుండి మనం వచ్చాం. కశ్యపుడు, జమదగ్ని, గౌతముడు, వశిష్ఠుడు, ఇలాగా ఈ సప్త మహర్షుల యొక్క ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం. మా మిత్రుడు ఎస్విడి కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి చలపతిరావు గారు ఒక నెల రోజుల ముందే, మిత్రమా మేము వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామా, మీరు భగవద్గీత పారాయణం చెయ్యాలి అని ఒక నెల రోజుల ముందు చెప్పడం జరిగింది. మన అదృష్టం, భగవంతుడి గురించి ఆ కీర్తన చేయడం, ఆ మంత్రాలు ఇవన్నీ కూడా. భగవద్గీత అంటే ఈ 701 మంత్రాలు అవి. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం. చూడండి, దైవాధీనం జగత్తు సర్వం. ఈ సృష్టి అంతా దైవానికి ఆధీనమై ఉంది. మంత్రాధీనంతో దైవతం. ఆ దైవం దేనికి ఆధీనమై ఉంది? మంత్రానికి. తన్మంత్రం బ్రహ్మజ్ఞాని ఆధీనం. మహర్షుల యొక్క, ఋషులకి ఆధీనం. ఆ మంత్రాలు ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కూడా ఆ మహర్షి ఇచ్చినటువంటి విద్యది. కాబట్టి ఇటువంటి మంచి కాలంలో అటువంటి మహర్షులను తలుసుకునేటువంటి భాగ్యం మనకి. చూడండి, వశిష్ఠుడు ఎవరి గురువు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క గురువు వశిష్ఠుడు, కులగురువు. మన అందరికీ గురువులు ఉన్నారు. గురువు లేకుండా ఎవరు కూడా, బాహ్యంలోనైతేనేమి ఆంతరంగికంలోనే కానీ గురువు అనేది తప్పనిసరి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అట్టి గురువులందరూ కూడా మనకి వాళ్ళ యొక్క, ఎందుకంటే తల్లిదండ్రులు జన్మిస్తారు, గురువు జన్మ రాహిత్యం చేస్తారు. జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. మరి కర్మను తప్పించేటువంటి శాస్త్రం ఏదైతే ఉందంటే అది భగవద్గీత. ఒక భగవద్గీత మాత్రమే కర్మ రాహిత్యాన్ని చేసినటువంటి గ్రంథం. అంటే సాక్షాత్తు భగవంతుడే మనందరికీ ఉపదేశించిన గ్రంథం భగవద్గీత. భగవద్గీతలో ప్రతి శ్లోకం పారాయణం చేస్తుంటే అమృతంలాగా ఉంది. చూడండి, దాని యొక్క భావం, తాత్పర్యాన్ని ఎరిగి మన నిత్య జీవితంలో అన్వయిస్తే అది ఎంతటి, మన జీవితం అంతా కూడా ఆనందంగా బతకొచ్చు. తృప్తికి మించిన ఐశ్వర్యం లేదు. ఈరోజు ఎక్కడ చూడండి అందరూ టెన్షన్, ఆందోళన, ఒత్తిడి. ఈరోజు మీరందరూ ఎక్కడెక్కడో, ఇక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములు, భగవద్గీత పారాయణం అందరూ కూడా ఎక్కడెక్కడో ఏయో గ్రామాల నుండి, ఒక 50-100 కిలోమీటర్ల దూరం నుండి ఈరోజు మీరందరూ వచ్చారంటే ఆ భగవంతుడు మీకు ఇచ్చినటువంటి శక్తి. ఆ భగవంతుడి యొక్క మనస్సు, అంటే మన మనస్సు అమ్మనైనా భగవద్గీత ఈరోజు పారాయణం చేయాలి పార్వతీపురంలో మాకు ఆహ్వానించారు. ఎంత వెయ్యి ప్రయాసలైనా కూడా, ఎంత వర్షమైనా కూడా, చూడండి, మనలో సంకల్ప బలం ఉంటే వాతావరణం మనకు అనుకూలిస్తుంది అని చెప్పడానికి ఇది ఉదాహరణ. మనం వచ్చేసరికి వర్షం పడుతుంది. మా మిత్రుడు ఫోన్ చేశారు, మిత్రమా ఏటి వర్షం అంతా పడుతుంది, మరేం పారాయణం అవుతుంది, వాళ్ళందరూ వచ్చిస్తే టిఫిన్ చేసి పంపించేస్తామా అన్నారు. మిత్రమా, భగవంతుడి యొక్క ఏర్పాటు. మా వాళ్ళందరూ కూడా ఆ భగవద్గీత మీద భక్తి, శ్రద్ధ భగవద్గీతలో ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. భగవద్గీతలో ప్రతి శ్లోకము కూడా మనల్ని హెచ్చరిక చేస్తుందండి. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది.
ఏ జ్ఞానమో భౌతిక జ్ఞానం అవ్వచ్చు, పారమార్థికమైనటువంటి జ్ఞానం అవ్వచ్చు. శ్రద్ధ లేకపోతే వాడు తయారవడు. ఇక్కడ శ్రద్ధ వినాయకుడిని దించాలని ఉంది కాబట్టి ఈ కమిటీ అంతా ఎన్ని వ్యయ ప్రయాసలైనా, ఎంత కష్టమైనా, ఎన్ని మాటలు కాచినా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి అనేటువంటి కమిటీ సభ్యుల్లో ఆ ఉత్సాహము, ఆ ఉత్సుకత వాళ్ళని నడిపిస్తుంది. అంటే శక్తి అంతా మనలోనే ఉంది, కానీ బయట ఎదుగుతున్నాం. చూడండి, భగవద్గీతలో అసలు భక్తి యోగంలో మనకు ఒకటి చెప్పాడు. అసలు భక్తి అంటే ఏంటి ఎవరికి తెలియదు. భగవంతుడిని పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే అనేక రకాలైనటువంటి విన్యాసం ఇక్కడ కానీ, ఇప్పుడు బేబీకి డ్యాన్స్ కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా పెడితే జనాలంతా పట్టరు. ఇక్కడ ఈ మనకు సరిపోద్ది. అంటే యతో నిచ్చరతి మనస్సంచల మస్థిరం సతస్థితో నియమ్యత ఆత్మన్యేవ వసేత్. మన మనస్సు అస్థిరమైనటువంటిది. భగవంతుణ్ణి పెట్టాము, వినాయకుడిని తీసుకొచ్చాము, ఆది పూజ చేస్తున్నాము. ఏ కర్మ చేస్తే అదే ఫలితం పొందుతామండి. సత్కర్మ చేస్తే జీవుడు సత్ఫలితాన్ని పొందుతాడు, దుష్కర్మ చేస్తే దుష్ఫలితాన్ని పొందుతాడు. నో డౌట్ అట్ ఆల్. భగవంతుడికి సంబంధం లేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ కూడా ఆయన 84 లక్షల జీవరాశుల్లో మనకే కాదు, నోరు లేని ప్రాణులకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. మన జ్ఞానం ఉంది, కానీ ఆలోచనలో ఎందుకు ఆలోచన మారిపోతుంది? మనం యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్య కర్మసు యుక్త స్వప్నావా బోధస్య యోగో భవతి దుఃఖ. మన ఆహారము విహారము, ఈ ఆహార విహారాదులు ఎప్పుడైతే మనలో గట్టెపోతాయో మన జీవితం కూడా గట్టెపోతుందండి. 24 గంటలు తాగాడు అనుకోండి, ఆ కుటుంబం ఏమైపోద్ది? చల్లా చెదిరైపోద్ది. అంటే ఒక వ్యసనం మనిషిని పాడు చేసేస్తుంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జీవనానికి మనం రావాలి అంటే వినాయకుడి గురించి ఫస్ట్ అసలు వినాయకుడి పూజ ఎందుకు చేయాలి? ఆ కథలోనే ఉంది. మనం ఆ కథలోనే కొన్ని విషయాలని అర్థం చేసుకోవాలా. అంటే మన హిందూ సనాతన సాంప్రదాయం, మన హిందూ ధర్మం అంటే గెంతడమో, మద్యం తాగడమో, గెంతులేయడమో కాదు. నిజంగా ఈరోజు ఇక్కడ కమిటీ వాళ్ళు మేము ఈరోజు భగవద్గీత పారాయణం చేసేటువంటి భాగ్యం మా మిత్రుడు ఇచ్చినందుకు ఆయనకి అనేక సహస్ర కోటి నమస్కారాలు. ఎందుకంటే భగవంతుడి గురించి చెప్పే పని అడిగిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. ఇదే అదే ₹1,00,000 ప్రాజెక్టు పెట్టి బుర్రకథ పెట్టగలము, హరిశ్చంద్ర నాటకం వేయగలము, ఇంకోటి చేయగలం. కానీ భగవంతుడి గురించి 2 మాటలు చెప్పండి, పారాయణం చేయండి. భగవద్గీత అడగడం అనేటువంటిది మిత్రుడు కోరిసరికి నాకు ఒళ్ళు పులకరించింది. అంటే ఒక భగవంతుడి దగ్గర భగవంతుడి గురించి చెప్పే అవకాశం భగవద్గీతలో మనకు చెప్పాడు. పితాహమస్య జగతో దాత మాత పితామహ వేద్యం పవిత్రోంకార వృక్షామి యజురేవచ. నేను తల్లిని తండ్రిని దాతను ఇచ్చేవాడు నేనంటున్నాడు భగవంతుడు. కానీ భగవంతుడి మీద మనకు విశ్వాసం లేదు. చూడండి, పితాహమస్య జగతో దాత మాత పితామహ వేద్యం పవిత్రోంకార వృక్షామి యజురేవచ. నేను తల్లిని తండ్రిని దాతను నేనే మీకు ఇస్తున్నాను అన్నీ మనం నమ్మలేకపోతున్నాం. భగవంతుడు నేను అంటున్నాం. అందుకే భగవద్గీతలో అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మ భూయాయి కల్పతే. భగవద్గీత చదివితే మరి ఏంటి లేదంటే బీపీ రాదు, షుగర్ రాదు. ఇది ఫ్యాక్ట్. ఇది రోజు ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో, ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 70+ చాలా మంది ఉన్నారండి. అది హాయిగా ఉంటారు. ఎందుకు ఉంటారు? ఆ నిరంతరము పారాయణ భగవంతుడితో అనుసంధానమై ఉంటుంది. అది భగవంతుడు ఎక్కడుంటే భగవంతుడు సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు. మేము వస్తామనేసరికి ఆయన ముందు ఫుడ్ ఏర్పాటు చేశారు. ఆయన తినండి అంటే లోపల భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, ఇంకోళ్ళు అరేంజ్ చేస్తాడు, ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తాడు. కానీ భగవంతుడు అనుకో మనం. చూసారా, అహంకారం, నేను అనేటువంటి అహంకారమే మనిషికి పతనానికి. భగవద్గీత ఆ నేను తీయమంటది, ఉన్నదంతా భగవంతుడే అని చెప్తుంది భగవద్గీత. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం. మనం ఎవరి దగ్గరైనా రూపాయి బాకీ ఉన్నామా 100 జన్మల కింద మనము సేవకులుగా బతకాలండి. ఎందుకంటే శంకరాచార్యులు చెప్తారు, పునరభి జననం పునరభి మననం పునరభి జనని జఠరేశయనం
ఏ సంసారే బహుదోస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం. మనం ఇది ఇప్పుడే పుట్టలేదండి, ఇలాంటి ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తామో తెలియదు. మనందరం కూడా అనేక జన్మలయ్యి ఆ పుణ్యం చేస్తేనే ఈ మానవ జన్మ వచ్చింది. మీరందరూ ఆలోచించాలా, మానవ జన్మ వచ్చిందంటే అదృష్టం, దానిలోన ఆరోగ్యంగా ఉన్నామంటే అదృష్టం, ఆహార విహారాదులకు లోటు లేదంటే అదృష్టం. అంటే ఎంత పుణ్యం చేస్తే కానీ మన కిందన చూడండి ఎంతో మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, అనారోగ్యంతో జీవించే వాళ్ళు ఉంటారు. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి అండి ఆరోగ్యం, అదే ఐశ్వర్యం. హెల్త్ ఈజ్ వెల్త్. మరి ఇటువంటి ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఆహారం, ఏ ఆహారం తింటామో ఆహారం యొక్క సూక్ష్మ రూపమే మనస్సు. ఎటువంటి ఆహారం తింటే అటువంటి మనస్సు, ఎటువంటి మనస్సు ఉంటే అటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలు వచ్చాయో అటువంటి కర్మలు చేస్తాం, పనులు చేస్తాం. ఎటువంటి పని చేసామో అటువంటి ఫలితం పొందుతాం. చూడండి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై యువర్ సెల్ఫ్. మీ చేతుల్లో ఉంది. ఈరోజు భగవద్గీత పెట్టారు కాబట్టి ఈ మాటలు వస్తున్నాయి. లేదు మనం డ్యాన్స్ బేబీ పెడితే డ్యాన్స్ బేబీ, దట్ ఈజ్ ఎంజాయ్మెంట్. అంటే అవి చెయ్యాలి, కానీ భగవంతుడి దగ్గర భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు, పురాణ కాలక్షేపము, భజన, కీర్తనలు, మంగళ వాయిద్యాలు ఒక మానసిక ప్రశాంతత ఇస్తాయి. అదే డీజీలు పెట్టి గెంతుతుంటే తాగుతుంటే మన హిందూ సనాతన ధర్మం ఏం చెప్పిందంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ యావత నిర్మమో నిరంకార సమ దుఃఖ సుఖ క్షమి మద్భక్తశ్య మే ప్రియ. నువ్వు వినాయకుడి ఫోటో పెట్టావు కాదు, నువ్వు 1000 కొబ్బరికాయలు కొట్టావు కాదు, నువ్వు 24 మాజీ పత్రాలు వేసావు కాదు. ఏంటి? అద్వేష్ట సర్వభూతానం, ఏ జీవిని ద్వేషించినా నన్ను ద్వేషించినట్టుగే భగవంతుడు చెప్తున్నాడండి. ఏ జీవిని ద్వేషించినా, ఎవరిని అపహాస్యం చేసినా, మైత్ర స్నేహం చేయి, కరుణ కలిగి ఉండు, నిర్మమో నిరంకార, మమకారము అహంకారము, సమ దుఃఖ క్షమి. అంటే చెడవని మంచి అవని ఈజీగా తీసుకోవాలి. ఎందుకు ఈజీగా అంటే ఈ శరీరము అసత్యము. భగవద్గీతలో దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముచ్యతే. మనందరికీ తెలుసు, బాల్యం అయిపోతుంది ఆటపాటల్లో. యవ్వనం వచ్చేసరికి కోరికలు, ఇక ఏదే కౌమారం వచ్చేసరికి లగేజ్ అనమాట. ఇక వృద్ధాప్యం వచ్చేసరికి మనకు లేనిపోని కాళ్ళు రావు, ఒళ్ళు పట్టేస్తాయి, ఎవరు పట్టించుకోరు. చూడండి, బాల్య యవ్వన కౌమార్యం అంటే మన అందరికీ తెలిసిందే. మరి ఇటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవాలంటే ప్రతి ఒక్కరము కూడా భగవంతుడి గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే భగవంతుడు అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం మున్ముందు ఇలాంటి ప్రవచనాలు ప్రతి ఒక్కరు వినారా. మన పిల్లలకు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఎక్కడ చెడిపోతున్నారంటే వినాయకుడితో చెడిపోతుంది మన వ్యవస్థ అంతా కూడా. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. త్రాగుడు ఎక్కడ పిల్లలు నేర్చుతున్నారంటే వినాయకుడి దగ్గరే. చూడండి, ఎక్కడ త్రాగడం అలవాటు అవుతుందంటే యూత్ అందరికి కూడా పాన్పరాగులు కానీ గుట్కాలు కానీ ఎక్కడికంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఎక్కడ పంపిస్తారంటే వినాయక చవితి సందర్భాల్లో పంపిస్తారు. ఆ పంపించేటప్పుడు అంటే మన తాలూకా ఎన్విరాన్మెంట్ పెద్దలు గమనిస్తుండాలి. డీజే వేసి డ్యాన్స్ చేస్తుంటే ఆనందించే రోజులు వచ్చాయి. అవన్నీ ఏడ్ చేస్తాయి, వాళ్ళ పతనానికి నాంది అవుతాయి. డ్యాన్స్ ఎలా చేస్తారంటే వాళ్ళ లోపల శక్తి కావాలి, జనరేట్ అవ్వాలంటే ఇంధనం అది సప్లై చేస్తారు. ఫస్ట్ అనపడానికే ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు ఎదురైనా చెప్పారు మేసారు, రేపు చాలా పెద్ద ప్రోగ్రాం ఉంది అంటే ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, తల్లిదండ్రులే వ్యవస్థని పాడు చేస్తున్నారు. మనం సంస్కారం ఇవ్వాలా. పిల్లల్లో ఆడు పెద్ద అయితే ఏమవుతాడు, వాడు దానికి మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది.
వాడు బాల్యం అంటే వినాయకుడి ప్రార్థన అంటే పాటలు వేస్తారు, డ్యాన్స్ చేస్తాము, గెంతుతాం అనుకుంటున్నాడు. ఒక నాయన వినాయకుడు అంటే ఏటి, ఆ వినాయక తత్వం ఏంటి మనం వాడికి చెప్పట్లేకపోతున్నాము. దానివల్ల వ్యవస్థ అంతా కూడా కలుషితం అయిపోతుంది. మరి ఆ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన లేకపోతే ఇంకా యూత్ అంతా చెడిపోతుంది. ఎక్కడ చూస్తే భయం వేస్తుంది. ఈ అనిపినప్పుడు నిజంగా మనం ఇంకొక మతానికి ఏ మతంలో తీసుకోండి, ఈ సందర్భాలు ఉండవు, ఈ సందర్భాలు ఉండవు. మనం ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి? 1920కి ముందు ఇవేమీ లేవండి. 1920 తిలక్ ఎప్పుడైతే 1905లో తిలక్ నాయకత్వంలో ఎప్పుడు వచ్చాయో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పంపించడానికి, హిందువులందరినీ ఐక్యత చేయడానికి, జాతీయ ఉద్యమ నాయకత్వానికి ఆయన మొట్టమొదటిగా ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు. తిలక్ నాయకత్వంలో భారతదేశంలో ఈ గణేష్ ఉత్సవాలు దేనికంటే బ్రిటిష్ వారిని పంపించడానికి, అంటే చెడుని తరిమి కొట్టడానికి, మనలో ఐక్యత రావడానికి. మళ్ళీ విప్లవం రావాలా? ఇప్పుడు ఏ విప్లవం రావాలంటే మనలకు మనం సరి చేసుకోవాలి. పిల్లల్ని చెరిపేస్తున్నాము. పెద్దలకి ఇప్పుడు 24 గంటలు టీవీ కొట్టుకునేటువంటి పరిస్థితి. రామాయణం తెలియదు, భారతం తెలియదు, భాగవతం తెలియదండి ఎవరికి కూడా. భారత రామాయణం ఇవన్నీ కూడా చదివితే మోరల్ వాల్యూస్ పెరుగుతాయి, నైతిక విలువలు పెరుగుతాయి, మనిషి ఎలా బతకాలో చెప్తాయి. మనిషి ఎందుకంటే డిసిప్లిన్ ఈజ్ మెంటల్ యాటిట్యూడ్. క్రమశిక్షణ కోల్పోతే మనిషి పశువైపోతాడు. పశువైపోతే ప్రపంచానికి నష్టం. ఎందుకంటే మనలో పశుత్వం పెరిగిపోయింది అనుకోండి, మానవత్వం పోతే పశుత్వం ఏముంటుంది, హ్యుమానిటీ రాదు. హ్యుమానిటీ రాకపోతే సేవా దృక్పథం ఏర్పడదు. అందుకే భగవద్గీతలో శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్తు కర్మఫల త్యాగ శాంతిరనంతరం. ధ్యానం గొప్పది, ధ్యానం గొప్పది, కర్మఫల త్యాగం గొప్పది. అంటే మనలో త్యాగ గుణాలు చిన్నప్పటి నుండే రావాలి. ఎప్పుడైతే మనం బాల్యం నుండి పిల్లలకి అలవరుస్తామో వాళ్ళు పెరిగి ఒక విత్తనం వేస్తే అది మొలకెత్తి వృక్షం అవుతుంది. మరి ఇటువంటివన్నీ కూడా పిల్లలకి మంచి ఇప్పుడు వేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. కోలాటం ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లోన అవి ఏర్పాటు చేయాలి. దట్ ఈజ్ మంచి ప్రోగ్రామ్ అండి. అంతే తప్ప మనం డ్యాన్స్లు వేయించడం అంటే మన సమాజానికి హాని కలిగించే ఏ కార్యక్రమానికి కూడా పెద్దలు ప్రోత్సహించకూడదు. అయితే భగవంతుడి గురించి మనం ఇన్ని పత్రాలు పుష్పాలు ఇచ్చేస్తున్నాం. అవన్నీ భగవంతుడు ఇచ్చటివి. భగవంతుడు ఒకటి అహింస ప్రథమం పుష్పం. ఆయనకి కావలసిన పుష్పం ఏంటంటే అహింస. ఏ జీవిని హింసించినా ఆయనకి నచ్చదండి. పుష్పం ఇంద్రియ నిగ్రహ. మనకు అప్డేట్ శత్రువులు ఎవరు? మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. ఈ 6 శత్రువులు అండి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు. ఈ 6టిని నివృత్తి చేసుకోవడమే భగవంతుడికి అర్పించవలసిన పుష్పం అంటే. సర్వభూత దయా పుష్పం అంటే ప్రతి 84 లక్షల జీవరాశుల మీద దయ కలిగి ఉండాలి. ఆ పుష్పాన్ని సమర్పించాలి. క్షమా పుష్పం, క్షమించే గుణం కావాలా. ధ్యాన పుష్పం స్వామి, శాంతి పుష్పం, సత్యం పుష్పం, విష్ణు ప్రీతికరం భవేత్. అంటే మనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలు కోల్పోయి అమ్మ నాయన ఎక్కడ పువ్వు అక్కడ పువ్వు తెల్లవారేసరికి అబ్బాయి ఎంత యాతన చూడండి. ఎక్కడ పువ్వు ఉందో ఎక్కడ ఏదుందో ఎంత టైం ఇస్తామో 10 నిమిషాలు భగవంతుడి గురించి మనసుని కేంద్రీకరించము. భగవంతుడు ఏమంటున్నాడు? సంతుష్ట సత్తం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి మద్భక్తస్య మే ప్రియ. సంతుష్ట సత్యం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి. నాకు ఇవేవి వద్దు. ఇవన్నీ అతను ఇచ్చినవే. చూడండి, ప్రకృతి ఎవరు కాదీనమో పరమాత్మ కాదీనము. ప్రకృతిలో లభించేదంతా కూడా భగవంతుడు ఇచ్చింది. మనమే ఇవ్వాలి. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి ఇంద్రియాదులు భగవంతుడికి సమర్పించాలి. అవన్నీ వదిలేసి 24 కాదు 54 వంటకాలు స్వామికి సమర్పించడం. చూడండి, ఎన్ని మొక్కులు మొక్కుతున్నామో తెలియదు, ఎంత యాతన పడుతున్నామో తెలియదు,
ఎన్ని ప్రదక్షిణలు చేస్తున్నామో తెలియదు. అసలంతా వదిలేసి మనం చేసేటువంటి అవిద్య అయినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా, మన కాదు, మన చుట్టుపక్కల కాదు, మనం తెలిసిన ప్రతి ఒక్కరు మనం ఒక్కరికి చెప్పాలి. మన నుండి ఒక్కరు మారితే కొంత అయినా సరే ఈ సమాజానికి మంచి జరుగుతుంది. అందుగురించే ఇటువంటి గీతా యజ్ఞాలు, అలాగే భాగవత సప్తాహాలు, గాయత్రి మహాయజ్ఞాలు నిరంతరము ఎక్కడో ఒక దగ్గర ఏ చిన్న అవకాశం వచ్చినా మంచిని పెంపొందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే మెయిన్ వ్యసన విముక్తులు అవ్వాలంటే ప్రతి ఒక్కరు త్రాగుడు. కుటుంబం ఒక వ్యక్తి నష్టము, ఆ కుటుంబానికి నష్టం. అలాంటి కుటుంబాలు సమాజానికి నష్టం, ఆ సమాజాలన్నీ రాష్ట్రానికి నష్టం, రాష్ట్రాలన్నీ దేశం. మొత్తం ఒక్కటి కలుషితం అయిపోతే మొత్తం పొయ్యిలైపోతాయి. వ్యక్తి ఇప్పుడు కూడా, ఎందుకంటే మనం లోపల ఏది వేస్తున్నామంటే లోపల ఎవరు ఉన్నారో ఎవరు తెలుసుకోకుంటున్నారా? చూసారా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపానం సమయుక్త పచామ్యం చతుర్వేద. లోపల ఆయన ఉన్నాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నా బయట తిరుగుతున్నా. ఆయన లోపల ఉన్న నాయన, నేను లోపల ఉన్నాను. మనం ఏం చేస్తున్నాము? ఇష్టం వచ్చిందంతా లోపల పడేస్తాను. ఆయన ఏం చేస్తున్నాడు? మొత్తం అంతా ఎక్కడికక్కడ చూస్తున్నాడు. ఆయన ఆపేసాడా? ఈ శరీరం శవమైపోద్ది. ఈ లోపల శివుడు వెళ్ళిపోతే ఈ శరీరము శవము. శివుడు ఎక్కడ ఉన్నాడండి? లోపల ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఏక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. చూడండి, మనం శివుడు గుడుల్లో ఉన్నాడు అనుకుంటున్నాం, అక్కడ అభిషేకం చేస్తున్నాం, కానీ లోపల వదిలేస్తున్నాం. చూసారా? ఈశ్వర సర్వభూతానం. నాయన, నేను ఎక్కడ అన్నిటి దగ్గర నేనే ఉన్నాను. మైత్ర అంటే మనం ఏం చేస్తున్నామో, అమ్మనైనా తెల్లవారు ఇవాళ సోమవారం అభిషేకం చెయ్యాలా అనేటువంటి ఆతృతలో మనం వెళ్తూ పరిగెడుతుంటాం. ఆయన ఏంటంటే ఈశ్వర సర్వభూతానం, నాయన నీ లోపలనే అన్నిట్లో నేనే ఉన్నాను, కానీ అన్నిట్లో భగవంతుడిని చూడటం లేదు. ఆడు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు. ఈ అహంకారంతోనే, ఆ మమకారంతోనే. ఈ అహంకారము మమకారము రెండు ప్రమాదమేనండి. అహంకారము మమకారము. ఎందుకంటే దేహినోస్మిన్ యదా దేహే, ఈ దేహం సత్యం కాదు, దేహం అసత్ ఆత్మ సత్. అంటే మనం అందరం తెలుసుకోవలసింది, ఆత్మ దేహాన్ని ధరించింది. మనం అందరము కూడా ఆత్మస్వరూపులమే. చూడండి, మనం అందరము కూడా ఆత్మస్వరూపులమే. ఐమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపుణ్ణి అని అనుకోవడం లేదు. మనకి మనమే బలహీనమైపోతున్నాం. ఐమాత్మ బ్రహ్మ, సర్వం కల్వితం బ్రహ్మ, తత్వమసి అనేటువంటి విధానాన్ని మనం తెలుసుకోలేక, భగవంతుడిని అర్థం చేసుకోలేక, భగవంతుడు ఇక్కడ ఉన్నాడా, హిమాలయాలు ఉన్నాడా, నేపాల్లో ఉన్నాడా, ఇకన యాతన పడి తిరిగి లాస్ట్కి ఈ జన్మ అయిపోతుంది. ఈ మానవ జన్మ చూడండి, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వచ్చింది. మరి ఈ జన్మని ఎవరి చేతుల్లో ఎవరుకుంటే వాళ్ళు, మనం ఏది చేస్తే అదే పొందుతాం. మనం ఏది చేస్తే అదే పొందుతాం. భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనకి ఎప్పుడైతే ఉందో ఆ రూటు భగవంతుడు చెప్పాడు కదా. ఉదరేద్ ఆత్మానాత్మానం నాత్మానం వసాదియేత్ ఆత్మైవో ఆత్మనో బంధువు ఆత్మైవ నిపురాత్మనః. నాయన, మీకెవరో ఉద్ధరించరు, మీకు మీరే ఉద్ధరించుకోవాలి. చూడండి, ఒకరు చెప్తే ఒకరు వినే పరిస్థితి లేదండి. వినడం వరకే. శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనేది ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ కలగాల, ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయాలా. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే పెద్దలు తీర్చారో వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని ఆ భగవంతుడికి అర్పిస్తే, నాయన ఈ సంవత్సరం నేనుగో ఈ స్వామిని దించాను, విఘ్నేశ్వరుని పూజ చేశాను, నాలో ఈ బలహీనత ఉంది, త్రాగుడు ఉంది, లేదా నాలో ఈ పాన్పరాగ్ ఉంది, నాలో ఈ కోపం ఉంది, ఇది ఈ సంవత్సరం నుండి ఈ స్వామికి సమర్పించేసి నేను నిశ్చింతంగా ఉంటేనంటే దానిలో మనకు శక్తి లభిస్తుందండి. నో డౌట్ ఎట్ ఆల్. భగవంతుడు సద్గుణ ఐశ్వర్య సంపన్న. ఆయన ఒకటే చెప్పాడు కదా, అనన్యా చింతయంతో మాం ఏదైనా పరిభాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా మీద ఎవరైతే, నాకేటి అక్కర్లేదు, నా యందు మీరు మనసు పెట్టండి, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అనన్యా చింతయంతో, అనన్యమైన భక్తి కావాలి.
భగవంతుడి మీద దృఢమైన వైరాగ్యం కలిగినటువంటి భక్తి కలగాలండి. ఎప్పుడైతే కలిగితే భగవంతుడే మనకి అన్ని ఏ టు జెడ్, భగవంతుడు లేనిది పిపీల కాది బ్రహ్మ పర్యంతము కూడా భగవత్ స్వరూపమై ఉంది. మరి ఇటువంటి మంచి కాలం చూడండి, భగవంతుడు ప్రకృతి సహకరించింది అంటే పరమాత్మకి ప్రకృతి జెరాక్స్, కానీ ప్రకృతిని భగవంతుడిగా మనం చూడలేదు. అందుకే ఈరోజు ఈ వరదలు, ఈ తుఫాన్లు చూడండి, ఆ బుడమేరు ఎంత చిన్నేరు, కానీ ప్రకృతిని మనం ఏం చేస్తున్నాం? నాశనం చేస్తున్నాం. ఏ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆక్రమించుకుంటున్నాం. మరి ఎక్కడికి వెళ్తుంది అప్పుడు? అమ్మ ఏం చేస్తుందంటే శ్రీమాత మహారాంచి మత్స్యహంసరేశ్వరి చిదకన గుండ సంభూత దేవకార్య సముచిత ఆ తల్లి ఇలాగ అంటది. ఇలాగ అనేసరికి ఇలా అందరికి ఇలా మెల్ట్ చేస్తుంది. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నాం? మనం చేసుకుందే. మనం ఏది చేస్తామో ఆ రిఫ్లెక్షనే అది జరుగుతుంది. కాబట్టి ఇక నుండి కూడా బ్రహ్మంగా చెప్పారు, ఉత్పాదములు ఎన్నో ఉత్పసిల్లేను, తోక చొక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పొంతులు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయాను. ఇదంతా ఎవరి వల్ల? మన వల్లే. మనం చేసుకుందే. మనం క్రమశిక్షణతో మనం జీవిస్తే మన జీవితం ధన్యం. యజదాచరతి శ్రేష్ఠ తతదేవోతరో జన సా యత్ ప్రమాణం కురుతే లోకస్తదనవర్తితే. మనం ఏది ఇంటి యజమాని సిస్టమేటెడ్గా ఉంటే, ఆ తల్లిదండ్రులు సిస్టమేటెడ్గా ఉంటే ఆ బిడ్డల సంస్కారవంతులు అవుతారు. మనమే తప్పు చేస్తే ఆ బిడ్డలు తప్పు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు మారాలా, కుటుంబ పెద్దలు మారాలా, సన్మార్గంలో నడాలా. మనం ఒక దాచిన మంచి ధర్మం అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని చూడండి, ఆచార్యస్ కానీ సాంప్రదాయాలు కానీ కట్టుబాట్లు కానీ మన పురాతనంలో సమిష్టి కుటుంబాలతో వాళ్ళు జన్మను పవిత్రం చేసుకున్నారు. మరి అటువంటి పవిత్రమైనటువంటి కార్యం మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకి, పెద్దలకి, మా మిత్రుడు నిజంగా గ్రేట్ మా చలపతిరావు గారికి ఈరోజు ఈ భాగ్యం మాకు కలిగించడం మేమందరం అదృష్టం. మరి చాలామంది ఈరోజంటే